హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు విలేజ్ విజువల్ ట్రీ. ఈ వీడియోలో నేను మీకు ఒరిస్సాలో ఉన్న బెజ్జంగి అనే విలేజ్లో జరిగే గిరిజన సంతను చూపించబోతున్నాను. ఈ గిరిజన సంత ప్రతి ఆదివారం జరుగుతుంది. ఈ బెజ్జంగి అనే గ్రామము మనకి ఒరిస్సాలోని మల్కన్గిరి డిస్ట్రిక్ట్లోకి వస్తుందన్నమాట. యాక్చువల్గా ఈ బెజ్జంగి మనకు ఆంధ్ర ఒరిస్సా సరిహద్దుల్లో ఉంటుంది. అందువలన ఏంటంటే ఈ బెజ్జంగి గిరిజన సంతకి ఎక్కువ ఒరిస్సా ట్రైబల్స్ వస్తారు, అలాగే ఆంధ్ర ట్రైబల్స్ కూడా వస్తారు, కానీ కొంచెం మంది వస్తారనమాట. ఈ బెజ్జంగి గిరిజన సంత అరకు నుంచి అరౌండ్ 80-90 కిలోమీటర్స్ డిస్టెన్స్లో ఉంటుంది. అలానే ఈ బెజ్జంగి ట్రైబల్ మార్కెట్కి చేరుకునే క్రమంలో ఒక 2-3 కొండల మీద మనం ప్రయాణం చేయాల్సి ఉంటుంది. అలాగే లొకేషన్స్ కూడా చాలా బాగుంటాయి అన్నమాట వెళ్ళే దారిలో. అలాగే మనకి బెజ్జంగి ట్రైబల్ మార్కెట్కి వెళ్ళే దారిలో ఒక 3-4 ట్రైబల్ విలేజెస్ కూడా మనకి దారిలో కనిపిస్తాయి అన్నమాట. యాక్చువల్గా ఈ ట్రైబల్ విలేజెస్ అన్నీ ఒరిస్సా ట్రైబల్ విలేజెస్. సో వాళ్ళు ట్రైబల్స్ తెలుగు మాట్లాడరు అనమాట, వాళ్ళు ఒరియా మాట్లాడతారు. మీరు చూడొచ్చు, లొకేషన్స్ అన్నీ చాలా బాగుంటాయి అన్నమాట. ఫ్రెండ్స్, నేను ఈ ట్రైబల్ మార్కెట్కి చేరుకునేసరికి అక్కడ కొంతమంది కందులే అమ్ముతున్నారు. సో అది నేను ముందు తీశాను. దాని తర్వాత ట్రైబల్ మార్కెట్ స్టార్ట్ అయ్యింది. ఏమండి, ఇవేంటివి? కందులా? ఎంత అడగండి ఇది గ్లాసు? 20 రూపాయలా? ఫ్రెండ్స్ చూడండి, కందులు అన్నమాట. 20 రూపాయలు. ఇవి ఎలాగా? అరటిపళ్ళు ఎలాగ? ఇవి ఎంత అండి? అరటిపళ్ళు ఎలాగండి? ఇవి అరటిపళ్ళు ఎలాగ? రేట్ ఎలాగ అడగండి ఒకసారి. 20 రూపాయలా? 3.20. ఓహో, 3.20 రూపాయలంట. చూడండి, అలా కొనుక్కుంటున్నారు అనమాట. సో కందులు వీళ్ళు తెచ్చి అమ్ముతున్నారు అనమాట, పండించినవి. వీళ్ళు పండించినవి ఇవి. ఓకే, చూడొచ్చు. ఇవ్వండి ఇలాగా సైడ్ ఇవ్వండి, ఇలా ఇచ్చేస్తున్నారు అనమాట. తక్కువేనండి ఇవి. ఫ్రెండ్స్ చూడండి, చుట్టూరు కొండలు అనమాట. ఈ కొండల మధ్య ఈ బెజ్జంగి ట్రైబల్ మార్కెట్ జరుగుతుంది. యాక్చువల్గా ఫ్రెండ్స్ వాయిస్ ఓవర్ ఇవ్వడానికి కారణం ఏంటంటే, అక్కడ బ్యాడ్ లక్ ఏంటంటే ఆ సాంగ్స్ వెనక ప్లే అవుతున్నాయి, రికార్డ్ అయిపోయాయి. అందుకే నేను వాయిస్ ఓవర్ ఇస్తున్నాను. ఫ్రెండ్స్ చూడొచ్చు, ఇప్పుడు మనం బెజ్జంగి ట్రైబల్ మార్కెట్లో ఉన్నాం అనమాట. ఫ్రెండ్స్ ఇక్కడ కత్తులే అమ్ముతున్నారు. చూడొచ్చు, ఇక్కడ ఇవి బల్లెలకు వాడే ఇవన్నమాట. చూడొచ్చు, నేను రేట్ అంతా అడిగాను. అతను 300 అని చెప్పాడు ఒకటి. ఇవి బల్లెనికి వాడతారనమాట గిరిజనులు. అలాగే చాలా చూడండి, చాలా రకాల కత్తులు అమ్ముతున్నారనమాట ఇక్కడ. అండ్ ఇక్కడ గిరిజనులు ఈ కత్తి చూడండి, చాలా పొడుగుందనమాట, చాలా పెద్ద కత్తి. అండ్ ఇక్కడ చూసారా బాణాలకు ముందు వాడే ఇవన్నమాట. ఇవి రేట్ అంతా అడిగాను. రేట్ అని అడిగితే 250 అని చెప్పాడు. గిరిజనులు వేటాడడానికి ఉపయోగించేవన్నమాట. అలాగే ఈ పక్కన కూడా కొన్ని కత్తులు అమ్ముతున్నారు. ఇక్కడ కొన్ని కత్తులు డిఫరెంట్గా ఉన్నాయి, అవి రేట్లు అడిగాను అనమాట నేను. చూడండి, ఈ కత్తి చాలా డిఫరెంట్గా ఉంది. ఇది అడిగితే 220 రూపాయలు అని చెప్పాడు. మరి దేనికి వాడతారో మనకు తెలియదు ఇది. అలాగే దాని పక్కన ఉన్న కత్తి ఇది 350 అని చెప్పాడు. ఇది కూడా డిఫరెంట్గా ఉందన్నమాట. ఈ బెజ్జంగి సంతలో తీసుకొచ్చి అమ్ముతున్నారు వీళ్ళు. అలాగే చూడొచ్చు ఫ్రెండ్స్, ఈ బెజ్జంగి సంత చాలా పెద్దదన్నమాట. ట్రైబల్ మార్కెట్ ఇప్పుడిప్పుడే స్టార్ట్ అవుతుంది. చూడొచ్చు, చాలా పెద్దది, చెట్ల మధ్య చాలా బాగా జరుగుతుంది అన్నమాట. ఫ్రెండ్స్ చూడండి, బెజ్జంగి సంతలో బాగుండే టైప్స్. ఇదేంటండి ఇది భయ్యా?
ఫ్రెండ్స్ ఇది యాక్చువల్గా ఏంటంటే మసాలాలో వాడతారంట, మసాలాలో వాడతారు, ఈ పిండి చేసి మసాలాలో వాడతారంట. సో ఇది అమ్ముతున్నారు. బోండా చాలా తక్కువ మంది వస్తారు. ఎంత చెప్తున్నారు కట్ట? ఎంత ఎంత భయ్యా? కట్ట 10 రూపాయలా? చిరమల్లి అంటారా? దేనికి వాడతారు ఇది? కూరలో మసాలా కింద పిండి చేస్తారా? పిండిలో చేసి కూరలో వాడతారు. ఓకే, అంతా 10 రూపాయలు. ఓ కట్ట చూడండి ఫ్రెండ్స్, ఇది చూడండి, ఇది 10 రూపాయలు అంటే చాలా ఎక్కువే. 10 రూపాయలకి చాలా ఎక్కువ ఇస్తున్నారు. 50 రూపాయలు ఉంటుంది. అదే అదే అదొక్కటే. భయ్యా భయ్యా ये कितना है? कितना पैसा? 50 पूरा 50. 50 రూపాయలు చెప్తున్నాడు, అంత తక్కువ? ఓ ఫ్రెండ్స్ ఇదంతా కలిపి 50 రూపాయలు అంట. చూడండి అంత తక్కువ. చాలా తక్కువ కదా 50 రూపాయలు అంటే. అది జస్ట్ మన మండలంలోకే మనకు ఎక్కువ అవుతుంది. అది 250 ఉంటుంది. ఇది వీళ్ళు కూడా వాళ్ళకి వచ్చి మన బొండ్ల వాళ్ళే. చూడండి ఇక్కడ కూడా అమ్ముతున్నారు. ఒకసారి మాట్లాడదాం. అమ్మా ఎంత ఇది? कितना ये कितना पैसा? अरे पैसा बोलो ना कितना है? అందరు తెలుగు వచ్చండి. అదే 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 కాదు, ఎంత అడగండి. అది కెతేకటామా ఎంతంట? 3కి 20 అంటున్నారు. 3 20 రూపాయల? 3 పళ్ళు 20. 3 పళ్ళు 20 రూపాయలు. అదే అంత రేటు? 4 ఇస్తారు కానీ చాలా ఎక్కువ చెప్తున్నారు. 3 పళ్ళు లేదు మా మట్టంగా తీసుకొని. ఫ్రెండ్స్ చూడొచ్చు ఇవి. ఏంటండి ఇవి? ఏంటివి? తిమిరాలా? ఎంతండి? ఎలా తీసుకుంటున్నారు? 10 తొక్కు 10 తిమిరాలా? ఇవి దీనిలాగా ఉన్నాయి, ఇవి మన పెసల్లాగా ఉన్నాయి. పెసల్లాగా ఉన్నాయి, తిమిరాలు అంటున్నారు. డొక్కు 10 రూపాయలంట అదనమాట. అమ్మా ఏంటిది? ఏ క్యా కొడే? గుగ్గిలమా? ఓహో గుగ్గిలం అంట ఇది. కొడే 20 రూపాయలు. ఓకే చూడొచ్చు. చూడండి ఇక్కడ ఇవన్నీ అమ్ముతున్నారు అనమాట. కొర్రలు అంతా. ఎలాగమ్మా మిరపకాయలు? 50. ఇవి నిమ్మకాయలు 20 రూపాయలా? ఇవి వంకాయలు 20. అంటే మీరు పండించినవా ఇవి? కొన్నది. ఓకే ఓకే, కొన్ని పండించిన కొన్ని తీసుకొస్తారు. ఇప్పుడు అవి కొర్రలు అవి ఎలాగా? కొర్రలు కూడా మీరు పండించినవేనా? మీరు పండించినవేనా? ఓకే ఓకే. ఏంటిది? ఏంటిది? దాయ్ అంటే పెరుగు. దిగదు. ఓకే ఓకే. అమ్మా కిतना पैसा कितना గ్లాస్? 10 కోడే అంటే 10 20. 10 20. ఓకే ఓకే. 10 20 అమ్ముతున్నారు ఇక్కడ. చూడొచ్చు ఇక్కడ వంకాయలు కూడా అమ్ముతున్నారు. ఎలాగమ్మా వంకాయలు ఇవి? అమ్మా వంకాయలు ఎలాగా? అమ్మా వంకాయలు ఎలాగా? ఎలాగమ్మా వంకాయలు? కిतना पैसा कितना? कोड़े? ओ वाह
వాట ఇక్కడ పెట్టారు. వాట ఇక్కడ అదే 20 రూపాయలంట. యాక్చువల్గా నేను అది చూసి కళ్ళు అనుకున్నాను. యాక్చువల్గా ఏంటంటే పెరుగు అమ్ముతున్నారు ఆవిడ, అదనమాట. ఒకసారి ఇలా మిస్అండర్స్టాండింగ్ అవుతుంది, ఎందుకంటే ఇక్కడ అన్ని కళ్ళు కూడా ఇలాగే అమ్ముతున్నారు. సో అది నేను చూసి కళ్ళు అనుకున్నాను, చూస్తే ఇది పెరుగు అనమాట. అదనమాట పరిస్థితి. ఓకే అమ్మా, థ్యాంక్ యూ అమ్మా. కిतना पैसे है? पैसा कितना? कोड़े एक कोड़े. ఓకే, 20 రూపాయలంట బొప్పాస్కాయలు. చూడొచ్చు. कहाँ घर का किधर है आपका? घर कहाँ से? घर मालूम नहीं. బెజ్జంగి ట్రైబల్ మార్కెట్ చూడొచ్చు. ఇక్కడ స్వీట్ అమ్ముతున్నారు. ఒకసారి కిత్నమ్మా పైసా కిత్నా? 20 రూపాయల. తెలుగు వచ్చా మీకు? ఇదంత ఇది 20ఏనా? మీరు చేసినవేనా ఇవి? ఎక్కడమ్మా మీ ఊరు? రోడకోట. ఓకే ఓకే. బాగుంది. అన్ని వెజిటేబుల్స్ చూడొచ్చు. చెట్ల మధ్య జరుగుతుంది అనమాట. చాలా పెద్ద సంత బెజ్జంగి. ఇంకలా ముందుకెళ్దాం ఒకసారి. ఫ్రెండ్స్, ఇక్కడ దుంపలు అమ్ముతున్నారు. ఒకసారి చూడొచ్చు. ఇవ్వండి, ఉడకబెట్టిన దుంపలు ఇవన్నీ అమ్ముతున్నారు అనమాట. ఒకసారి అడుగుదాం. అమ్మ పైసా కిतना है? పైసా 10 రూపాయలు అంటే ఇది. చూడండి, ఉడకబెట్టిన దుంపలు అనమాట. 10 రూపాయలుగా అమ్ముతున్నారు. చూడొచ్చు. ఇవేళగమ్మ ఇవి కిतना పైసా? కూడా 20 రూపాయలు. మిరపకాయలు కూడా 20 రూపాయలు. ఏది అడిగినా కూడా అంటున్నారు అనమాట. 20 రూపాయలు చెప్తున్నారు. చూడొచ్చు. చూడండి, చాలా పెద్ద మార్కెట్. ఇక్కడ సంత చేసి కొంతమంది డ్రెస్ తీసుకుంటున్నారు. వాళ్ళతో మాట్లాడవచ్చు, కానీ ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే వాళ్ళకి తెలుగు రాదు, మనకి ఒరియా రాదు. సో జస్ట్ మీకు సంతల ముందు చూపించడం చేయగలను నేను, ఎలా జరుగుతుంది ఏంటనేది. అయితే బెజ్జంగిది చాలా పెద్ద సంత ఇది. చుట్టూరు కొండలు ఉంటాయన్నమాట. చూడండి, కొండల అడవి మధ్య జరుగుతున్న సంత ఇది. అంత కిరాణా అనమాట. ఇవ్వండి, ఇక్కడ పెరుగు అమ్ముతున్నాడు ఒక ఆయన. మాట్లాడదాం ఒకసారి. ఏమండి, ఎంత దహి కిतना పైసా? 20 రూపాయలు. ఎక్ బార్ చూపించండి. ఓకే, ఇవ్వండి పెరుగు 20 రూపాయలంట. ఓకే, ఇది కూడా పెరుగు. कैसे चल रहा है बिजनेस? బాగా వెళ్తుందా? आप कहाँ से आप? మీరు ఎక్కడి నుంచి? గాంవ్ జోలాపూట్. గౌడిగూడ. జోలాపూట్ నుంచి వచ్చాడంట మనవాడు. అదనమాట పరిస్థితి. పెరుగు అమ్ముతున్నాడు. 20 రూపాయలు. చూడొచ్చు ఫ్రెండ్స్, ఇక్కడ చూడొచ్చు బెజ్జింగ్ సంతలో ఇది ఒక స్తూపం అనమాట. సిపిఐ వాళ్ళలా ఉంది. ఏమండి, ఇక్కడ మనవాడు లస్సీ అమ్ముతున్నాడు. ఎంత లస్సీ గ్లాసు? చూపించి ఒకసారి. ఓకే, 10 రూపాయలు అంట లస్సీ. చూడొచ్చు. ఇవ్వండి, ఇక్కడ అంతా వేస్తున్నారు. ఎక్కడి నుంచి వచ్చారు భయ్య మీరు? బూస్పుట్ నుంచి ఇక్కడికి వచ్చారా? ఎంత దూరం ఉంటుంది ఇక్కడి నుంచి బూస్పుట్? దగ్గరేనా? 10 కిలోమీటర్లు ఉంటుంది. అంటే ఏంటి, కొండానికి వచ్చారా? చూడడానికి వచ్చారు సరదాగా? ఓకే ఓకే. సంత చూడడానికి వచ్చారు. చూడడానికి వచ్చి లస్సీ ఒకటి వేసేసారు అనమాట అందరూ. భయ్యా, ఏంటి బిజినెస్ ఎలాగున్నాయి? మామూలుగా ఉందా? నువ్వు చలికాలం, శీతాకాలం, ఎండాకాలం బాగుంటుంది. ఎక్కడ మీది? ఎక్కడ? పెద్దబయలు. ఓకే, పెద్దబయలు నుంచి వచ్చేవారు. ఓకే ఓకే. సో ఇక్కడ ఏంటి పరిస్థితి? బేరాలు అంటే రేట్లు తక్కువ ఉంటాయా? ఏవి మన కూరగాయలు కానీ అవన్నీ మామూలు ఉంటాయా? రేట్లన్నీ మామూలు ఉంటాయి, తక్కువే ఉండవా? మామూలుగా ఉంటాయి, ఎక్కువ తక్కువ ఉండవు, మామూలుగా ఉంటాయి. బట్టలు బాగుంటుంది. ఇది మీకేమనిపిస్తుంది? బూస్పుట్స్ అంతా బాగుంటుంది, ఇది బాగుంటుందా? తక్కువ రేట్ల పరంగా రెండు సేమే. ఇటు వస్తారు, ఇటు వాళ్ళు అటు వెళ్తారు. అదే ఓకే ఓకే, పెద్ద చేంజ్ ఏం లేదంట. అదే అదే ఓకే భయ్యా, థ్యాంక్ యూ.
ఫ్రెండ్స్ చూడొచ్చు ఇక్కడ బెజ్జింగ్ సంతలో బేరాలు అవుతున్నాయి. ఒకసారి చూద్దాం. ఎంత తీసుకున్నారండి? ఇంక బేరం అవుతుందండి. బేరం అవుతుందా? మీరు తీసుకుంటున్నారా? ఎంత చెప్తున్నారు రేటు? 1500 చెప్తున్నారు. ఇదా ఎన్ని కేజీలు ఉంటుందండి? కేజీ ఉంటుందండి. కేజీ ఉంటుందా? మరి మీరు మీరు ఎంతగా అడుగుతున్నారు భయ్యా? మీరు ఎంతగా అడుగుతున్నారు? 600. సగానికి సగం. 10 చెప్తే 600 అడిగాడు ఆయన. ఇది ఎంత అండి? ఇది 2000. మీరు ఎంత అడుగుతున్నారు? 13. ఆయన చెప్పిన రేటుకి హాఫ్ టు హాఫ్ అడుగుతున్నారు అనమాట వీళ్ళు. భయ్యా మీది ఎక్కడ భయ్యా ఊరు? మాది నేటివ్ ప్లేస్ ఇక్కడ ధూళిపుట్ అండి. అంటే ఇప్పుడు ఇక్కడ రేట్లు తక్కువ ఉంటాయి కోళ్ళు. ఆ విధంగా వచ్చాం. అంటే పండగ కాబట్టి సందర్భంగా వేసేస్తారు పండగకి. ఫ్రెండ్స్ వీళ్ళు అంటే కోడే కాదు, ఇక్కడ వెదురుకోకలు కూడా తీసుకున్నారు. ఒకసారి చూపిస్తాను మీకు. ఇవ్వండి వెదురుకోకలు అనమాట. చూడండి ఇలా ఉంటాయి అనమాట. ఎంత తీసుకున్నారండి ఇవి? 500. మీరు దేనికి వాడతారు ఇది? తినడానికి, కూరకేనా? మరి అంత ఎక్కువ తీసుకున్నారు? అయిపోద్దా? ఓకే ఓకే. అంటే నిల్వ ఉంటుందా? నిల్వ ఉండిపోద్దండి. డ్రై అయింది కదా, డ్రై కాబట్టి. ఫ్రెండ్స్ చూడొచ్చు ఇగోండి ఇక్కడ ఈ కాల్చిన చేపలు నమ్ముతున్నారు అనమాట. వాటా ఎంత అండి? కింద వాటా ఎంత? 100 రూపాయలు. 100. ఓకే 100 రూపాయలు అంట. తెలుగు వచ్చామా మీకు? తెలుగు వచ్చామా? కొద్దిగా వచ్చా? ఎక్కడ ఏ ఊరు? సంత చేస్తారా? సంత అయిపోయిందా? అదే కొంచెం తెలుగు అదే ఏం చేసి చూపించండి ఒకసారి. ఏది సార్? ఇదేనా? ఓకే ఓకే. ఓకే ఇది ఎంత అండి వాట? 100 రూపాయలా? ఇవి ఇవి ఇది 50. ఏం చేపలు ఇవి? ఏడు చేపలా? అడిగిన పేరేమైనా ఉంటుందా? పీస్ చేపలా? పీర్ చేపలు. ఓకే ఇదన్నమాట పరిస్థితి. చల్లదా ఏమండి? చూడండి ఇది అమ్ముతున్నారు అనమాట. ఇది మడ్డికల్లో కలిపేది. కిత్నమ్మ పైసా? 50 రూపాయలు, 100 రూపాయలు. ఓకే ఓకే ఇదండి ఇవన్నీ ఇక్కడ అమ్ముతున్నారు. మడ్డికల్లో కలుపుతారు అనమాట. కిత్నమ్మ పైసా? కిత్నా పైసా? 5కి 20. తెలుగు వచ్చు మీకు? 20కి 5 అంట. చూడొచ్చు. ఇది అంతేనా? ఓకే ఫ్రెండ్స్ చూడవచ్చు ఇవ్వండి ఇక్కడ స్వీట్స్ అమ్ముతున్నారు. కిतना అమ్మా పైసా? 5 రూపాయా? అందరు క్యా వేయగా? नारियल. ఓకే కొబ్బరి ఉంటుంది లోపల. 5 రూపాయలు అంట. ఇది స్వీట్ సమోసా. ఏ కిतना భయ్యా? 5 రూపాయలు. స్వీట్ సమోసా కూడా 5 రూపాయలు అంట. చూడొచ్చు ఇవ్వండి. దా భయ్యా. ఇవ్వండి ఇక్కడ స్టఫర్ చేస్తున్నారు. ఏం వేస్తున్నారు ఇది? చికెన్ పకోడియా? చికెన్ పకోడియా? ఓహో ఎక్కడ మీది? ఆంధ్రానా తెలుగా ఓరియానా? ఆంధ్రానా? ఎక్కడి నుంచి వచ్చారు? ముంచుకుపుట్ట. ఎంత భయ్యా చికెన్ పకోడీ? 50 100. ఓకే ఎలాగున్నా బిజినెస్? పర్లేదు బాగానే ఉందా? ఓకే చూడొచ్చు ఇవ్వండి ఇక్కడ చేపలు అమ్ముతున్నారు ఫ్రై చేసి. ఎంతండి చేపలు ఇవి?
ఏమండి ఎంత చేపలు ఇవి? కోడే 20 రూపాయలు. ఇది కోడే అంత 20 అని చెప్తున్నారు. ఇవ్వండి బఠానీ కూడా ఉంది ఇక్కడ. ఏ కిतना అండి? 10 टाका. ఏ అండా 10 टाका. ఏంటి ఆమ్లెట్ వేస్తున్నాడా? ఓహో ఇవ్వండి ఇక్కడ రెడీమేడ్ అంటే ఇన్స్టెంట్గా ఆమ్లెట్ వేస్తున్నారు. చూడొచ్చు అక్కడికక్కడ. ఇవ్వండి ఇవ్వండి ఇదంతా కళ్ళు అమ్ముతున్నారు. చూడవచ్చు కళ్ళు సారా అమ్ముతున్నారు అన్నమాట ఇక్కడ. ఇవ్వండి ఇదేంటి ఇది సారానా? ఎంత అంట గ్లాసు? అది బాటిల్ 100 రూపాయలు అండి. 2 లీటర్లు. ఇది బాటిల్ 100 రూపాయలు. ఇది సారా ఏంటి ఇది? ఓకే అది కూడా సారా. ఇది ఇప్పసారా? ఓకే సో ఇది ఇప్పసారా? ఇది ఓకే ఓకే అదనమాట ఫ్రెండ్స్. చూడొచ్చు ఇవ్వండి ఇదంతా అమ్ముతున్నారు అనమాట. ఇదేంటి ఇది కళ్ళు కదా? ఇది మడ్డికల్లా. ఎంత బాటిల్ అంటే? ఇది బాటిల్ ఇది ఇది లోట ఎంత? ఎంత? 50 రూపాయలు. 50 రూపాయలు బాటిల్. 50 లోట 10. లోట 10 రూపాయలా? ఇవ్వండి ఓకే ఇవ్వండి ఇలా వస్తున్నారు అన్నమాట ట్రైబల్ మార్కెట్కి. చూడవచ్చు ఇదంతా మొత్తం ఇవ్వండి ఇదంతా మొత్తం వీళ్ళు ఏమంటారు సారాన్న కళ్ళు అమ్ముతున్నారు. జీలికల్లు అమ్ముతున్నారు. అయితే ఇక్కడ ఏంటంటే బోండావులు చాలా తక్కువ రావడం. బోండావులు రావడం తక్కువ కదా ఇక్కడ? బోండావులు రావడం తక్కువ కదా? సీజన్ బట్టి వస్తారు. ఇవ్వండి బోండాలు కూడా అమ్ముతున్నారు. ఇదే ఇవ్వండి బోండాలు కూడా అమ్ముతున్నారు. చూడండి ఇక్కడ బోండాలు కూడా కళ్ళు అమ్ముతున్నారు అనమాట. చూడొచ్చు మనం. అదే వీళ్ళు బోండాలు కూడా కళ్ళు అమ్ముతున్నారు. ఫ్రెండ్స్ ఇక్కడ తెలుగు వచ్చి ఇంత మాట్లాడదాం. ఏ కళ్ళు అమ్మ ఇది? కాదమ్మా కళ్ళు ఏ కళ్ళు అంటున్నాయి? జీలుకల్లా. ఎంత లోట? జగ్గు ఎంత? 20. బాటిల్ ఇదేంటి సారానా? వాటర్ అది. ఓకే ఓకే సో మీది ఎక్కడమ్మా? ఎందుకు? ఓకే ఎలాగుంది బేరాలు? ఎలాగున్నాయి? బాగానే ఉందా? ఓకే అమ్మా థ్యాంక్ యూ. ఇవ్వండి యాక్చువల్గా ఏంటంటే ఇక్కడైతే చాలా ఎక్కువ ఉందిగా. ఇక్కడ ఎక్కువ ఉంది. విపరీతంగా ఉంది అసలు మొత్తం. బాటిల్ ఇవ్వండి. మర్రి చెట్టు కిందన పెట్టుకున్నారు మొత్తం. చూడొచ్చు ఇవ్వండి ఎంత ఇదేనా? ఇప్సారేనా భయ్యా? చూడండి ఎంత ఇప్సారా ఇది? ఫ్రెండ్స్ చూడండి ఇక్కడ నుంచి చూస్తే మీకు చెట్టు కింద ఎలా జరుగుతుందో కళ్ళు అనేది ఎలా అమ్ముతున్నారు అనేది క్లియర్ ఐడియా ఉంటుందని చూపిస్తున్నాను అనమాట. చూడండి బెజ్జింగ్ సంతలో మొత్తం ఇదంతా కళ్ళు అనమాట. చూడవచ్చు ఎంత కళ్ళు అమ్ముతున్నారు. చాలా ఎక్కువ. ఏ సంతలో నేను చూడలేదు ఇంత కళ్ళు. చూడండి చెట్టు కింద చూడవచ్చు. అటువైపు సంత అటువైపు అవుతుంది. అన్నమాట. చూడవచ్చు ఫ్రెండ్స్. చూడండి బెజ్జింగ్ సంతలో ఇదంతా బట్టల సెక్షన్ అన్నమాట. బట్టల దగ్గర అయితే కొంచెం జనాలు చాలా ఎక్కువ మంది ఉన్నారు. చూడవచ్చు చూడండి మొత్తం షాపింగ్ అంతా చేస్తున్నారు. చూడవచ్చు
ఏమండి ఎవరైనా తెలుగు వాళ్ళు ఉంటే వాళ్ళతో మాట్లాడదాం ఒకసారి. ఏమండి ఎలాగున్నాయి బేరాలు ఎలాగున్నాయి? పర్లేదా? మీరు ఎక్కడి నుంచి వచ్చారా? మంచిగుంటి నుంచి వచ్చారా? ఓకే ఓకే. సరే బేరాలు కొంచెం బాగానే ఉంటున్నాయి. 2 వారాలు బాగుంటాయి. తర్వాత మామూలేనా? సో బట్టలు ఇక్కడ తక్కువే ఉంటాయి రేట్లు ఆన్లైన్లో చూసి తక్కువేనా రేట్లు? తక్కువ అడుగుతారా? చాలా తక్కువ అడుగుతారు. మరి మీరు ఇస్తారా డిస్కౌంట్లు అవి? సాగాల బేరాలు తగ్గుతున్నాయా? ఆన్లైన్లో బుక్ చేసుకుంటున్నారు వీళ్ళు. అంటే ఆన్లైన్లో తక్కువకి వస్తున్నాయి ఏంటి? ఆన్లైన్ తక్కువకి వస్తున్నాయి బట్టలు? అక్కడ చూస్తే కొంచెం బాగుంటాయి, చూసి వాళ్ళు ఆన్లైన్ చేసుకుంటున్నారు. డామేజ్ పీసులు వచ్చింది అనుకోండి, అప్పుడు ఇబ్బంది అవుతారు. అదే అవును. అలా డామేజ్ రావడం వల్ల చూసుకొని కొనడానికి. ఇక్కడైతే మార్చుకొని చేయడానికి డైరెక్ట్ గా చూసుకుంటారు. ఒకవేళ సైజ్ మారినా మార్చుకుంటారు, వచ్చేవారు వచ్చి మార్చుకుంటారు. అదే చూడండి వీళ్ళు బట్టలు చూసుకుంటున్నారు అన్నమాట. అన్నీ చూసుకొని తీసుకుంటారు. చూసుకోవాలి మరి, ఎందుకంటే అంత డిఫెక్ట్లు ఉంటే మళ్ళీ ఇబ్బంది కదా. తీసుకుంటున్నారు అన్నమాట. ఫ్రెండ్స్ చూడండి, బెజ్జంగ్ సంతలో అల్యూమినియం అమ్ముతున్నారనమాట. తెలుగు వాళ్ళే, వీళ్ళతో మాట్లాడదాం ఒకసారి. ఏంటండి వ్యాపారం చేస్తున్నారు? ఎక్కడి నుంచి మీరు? రూడకోట నుంచి వచ్చారు. ఎలాగున్నాయి బేరాలు? బేరాలు లేక కూర్చున్నారా? అంటే ఇప్పుడు పండగ సీజన్ కదా, ఉండాలి కదా బేరాలు. అంటే సాయంత్రం వరకు టైం ఉంది కదా, ఈ టైమే బేరాలు. మీరు ఎక్కడ కొంటారండి ఇవన్నీ? పాడేరులో మీరు కొనుక్కుంటారు, అనకాపల్లి వెళ్తారు, అక్కడ కొనేసి ఇక్కడ అమ్ముతారు. అంటే ప్రతివారం వస్తారా? ఓకే ఓకే. సో అంటే ఏంటి, స్టీలు అల్యూమినియం? అల్యూమినియం. ఇత్తడి అవేం అమ్మట్లేదు? తేలేదా? ఏం తేలేదు ఈ వారం? అనకాపల్లి వెళ్ళాలి తేడానికి. ఓకే ఓకే. ఫ్రెండ్స్ చూడండి, బెజ్జింగ్స్ అంతా ఇప్పుడు ఫుల్ అయిపోయిందనమాట. జనాలు విపరీతంగా ఉన్నారు, చూడొచ్చు. చూడండి మొత్తం జనాలు అనమాట.
చాలా పెద్ద సంత. చూడొచ్చు. బెజ్జంగి ట్రైబల్ మార్కెట్ అన్నమాట. గిరిజన సంత చూడొచ్చు. మొత్తం ఫుల్ జనాలు అయితే ఉన్నారన్నమాట, చూసుకోవచ్చు. ఫ్రెండ్స్ ప్లీజ్ ఈ వీడియోని లైక్ చేయండి, అలాగే ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. మీరు లైక్ చేసి షేర్ చేసి నాకు మరి సపోర్ట్ ఉంటుంది. ఇలాంటి మరిన్ని మంచి వీడియో చేయడానికి అవకాశం ఉంటుంది. ఓకే ఫ్రెండ్స్, ఉంటాను. బాయ్. థ్యాంక్ యూ. మరొక వీడియోలో కలుస్తాను. బాయ్. థ్యాంక్ యూ.